కల్దర్కిలో అఖండ హరినామ సప్తలో భాగంగా ఈరోజు 37వ వార్షికోత్సవ సప్తను ప్రారంభించడం జరిగింది. వారం రోజుల పాటు కీర్తన కార్యక్రమాలు ఉంటాయని, ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వామ్యం కావాలి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీడీసీ చైర్మన్ గంగాధర్, క్యాషియర్ సాయి పటేల్, మాజీ ఎంపీటీసీ లక్ష్మీ రాజన్న, ప్రకాష్ పటేల్, గ్రామ పెద్దలు మహేందర్ రెడ్డి, రామ్జీ, దిగంబర్, గురూజీ, ముగులయ్య, లక్ష్మణ, సాయిలు, పిరాజీ, దాతు పటేల్, అశోక్, పూజారి, సిద్ధయ్యప్ప, ప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొనడం జరిగింది. ఏదైతే కల్దుర్కి గ్రామంలో పరంపరంగా కొనసాగుతున్న అఖండ హరినామ సప్త 37వ సంవత్సరం ఈ సంవత్సరం. గత 37 సంవత్సరాల నుండి కూడా నిరంతరంగా ఈ యొక్క సప్త అనేది 7 రోజులు ఈ యొక్క భగవంతుని నామస్మరణతో ఈ సప్త కొనసాగుతుంది. ఈ 7 రోజుల సప్తలో భాగంగా ప్రతిరోజు కూడా ప్రొద్దున భజన కార్యక్రమం మరియు సాయంత్రం పూట కీర్తన, ప్రతిరోజు ఒక మహారాజుతే ఈ యొక్క భగవంతుని నామస్మరణతో, పాండురంగని యొక్క నామస్మరణతో, ఈ యొక్క పండర్పూర్లో ఉన్నటువంటి పాండురంగని యొక్క నామస్మరణతో ప్రతి ఒక్క రోజు ఒక మహారాజు వచ్చి ఇక్కడ 7 రోజులు సప్త అనేది 7 రోజులు ఇక్కడ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక్కడ గత 37 సంవత్సరాల నుంచి కూడా ఏ సంవత్సరం కూడా బంద్ కాలేదు. నిరంతరంగా ఈ యొక్క భగవంతుని నామస్మరణ మన గ్రామంలో కొనసాగుతున్నందుకు మనం ఎంతో ధన్యులము. వార్కర్లము, గ్రామ ప్రజలు కూడా ఎంతో ధన్యులము. ఈ యొక్క నామస్మరణ గ్రామంలో ఇన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతుంటే మనం ఎంతో అదృష్టవంతులము. అందులో భాగంగా ఈ సంవత్సరము ఈ యొక్క విఠలేశ్వర మందిరం, హనుమాన్ మందిర ప్రాంగణంలో ఈ యొక్క ధ్వజస్తంభన కార్యక్రమం కూడా గ్రామస్తులందరి సహకారంతో, అందరి చందాలతోటి ఈ సంవత్సరము 37వ వార్షికోత్సవంలో భాగంగా ధ్వజస్తంభన ప్రతిష్టాపన మహోత్సవం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ యొక్క స్వామివారి కృపలో పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క 7 రోజుల కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఈ యొక్క కీర్తన కార్యక్రమం ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క సప్తలో ఉన్నటువంటి మన ధర్మం గురించి, దేశం గురించి అనేకమైన విషయాలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనిలో కృపలు పాత్రలు కాగలరు. అదేవిధంగా ఈ సంవత్సరం 37వ సంవత్సరం కపాలి ప్రకాష్ పటేల్ గారు వారు అన్నదాతగా మనం ముందుకు వచ్చారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గ్రామ ప్రజల తరఫు నుంచి వారికి కూడా భగవంతుని కృపా కటాక్షము ఎల్లవేళలా వారిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.